అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు డాక్టర్ కిరణ్, పిహెచ్డి ఇన్ జియాలజీ. ఈరోజు మేము మామిళ్ళపల్లె పూర్వాల దగ్గర మామిళ్ళపల్లె అనేటువంటి విలేజ్కి వచ్చినాము. ఈ విలేజ్లో కూడా ముగ్గురాయి అనేది ఉంది. సో ఇది ఇంప్యూరిటీస్ ఎక్కువ, అంటే మామూలుగా వేంపల్లె సైడ్ దొరికేది 4.5 డెన్సిటీ 4.5 ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి తక్కువ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఎక్కువ. సో ఇది కూడా వెరైటీసే, కాకపోతే ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా లింగారెడ్డిపల్లె కదా, మామిళ్ళపల్లె లింగారెడ్డిపల్లె ఏరియాలో ఎక్కువ. లింగారెడ్డిపల్లె మామిళ్ళపల్లె ఏరియాలో ఈ నరవ మానందిపల్లె ఈ ఏరియాలో ఇక్కడంతా ఈ ఏరియాలో ఎక్కువ వెరైటీస్ అనేది ఎక్కువ దొరుకుతూ ఉంది. సో ఎన్ని అడుగులు పోయిందండి ఇక్కడ? 62 మట్లు అంటే ఎన్ని అడుగులు వస్తుంది? 120 అడుగులు అట్లా వస్తుందా? 120 నుంచి 140 అడుగులు అండి. 120 నుంచి 140 అడుగుల మధ్యలో ఇక్కడ వీన్స్ అనేటి ఫార్మేషన్ అయినాయి. ఇది వచ్చేసి అంతా ఖమ్మం ఫార్మేషన్, ఖమ్మం షేల్స్ ఉంటాయి. ఈ షేల్స్ శుద్ధరాయిలో ఈ ఫార్మేషన్స్ అనేవి ఏర్పడినాయి. ఎస్పెషల్గా ఈ మామిళ్ళపల్లె లింగారెడ్డిపల్లె ఈ ఏరియాలో ఈ జోన్లో ఎక్కువ వాటర్ ఈ మినరల్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇదే అండి, ఒకసారి దగ్గరికి. సో ఈ ఏరియాలో మేము ఒక బోర్ పాయింట్ పెట్టడానికి వచ్చాము మామిళ్ళపల్లె ఏరియాలో. అలాగే ఈ మైన్స్ కూడా ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తాను. ఓకే, సో ఇదే అండి. అంతేకాకుండా ఇదో ఈ ఏరియాలో ఈ విధంగా లోపలికి రిగ్లోకి తీసేసి ఇదో ఈ విధంగా ఉంటుంది. ఇది ఫిట్ అనేది అంటే గుంత, మా భాషలో గుంత తీస్తారు. ఇదో ఈ విధమైనటువంటి గుంత ఉంటుంది. ఈ గుంతలోకి ఇదో చూసారా గుంత, ఈ గుంత లోపలికి వెళ్ళి తీసుకొని వస్తారు. ఆ ముగ్గురాయిని తీసుకొని బయటికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి, అంటే బాగా మొత్తం అంతా కట్ చేసినటువంటి రాళ్ళన్నీ ఒక చోట వేసుకొని దాన్ని మా వాళ్ళు అక్కడికి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. ఇదే అండి ఇక్కడ ఉన్న పరిస్థితి. అట్లే మేము వచ్చేసి మామిళ్ళపల్లె దగ్గర ఒక బోర్ పాయింట్ పెట్టాము. ఆ పాయింట్ కూడా వేస్తారు, ఇప్పుడే పెట్టేసి ఇట్లా వస్తున్నాము. సో ఇది కొంచెం స్పెషాలిటీ, ఇక్కడ ఉండేటువంటి స్పెషాలిటీ. ఇండియాలోనే ముగ్గురాయి అనేది, వైట్ వెరైటీస్ అనేది ఫేమస్ అండి. ఇక్కడ ముగ్గురాయి అనేది చాలా ఫేమస్. సో ఈ ముగ్గురాయి అనేది ఫేమస్ కాబట్టి ఒకసారి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. వాటర్ ఉన్నాయి చూడండి బాగా. సో ఈ విధంగా వాటర్ అనేది కూడా ఏర్పడుతుంది. దీన్ని బయటికంతా తీసేసిన తర్వాత వాళ్ళు చిన్న బకెట్ల లాగేదో ఇలాంటి బకెట్స్ ఉంటాయి. ఈ బకెట్స్ ద్వారా క్రేన్స్ ద్వారా లోపలికి వెళ్ళి దానికి తగిలిచ్చి ఆ క్రేన్కి తగిలిచ్చేసి దీంట్లోకి పెట్టేసి లోపలికి దిగేస్తారు. ఇట్లా చిన్నగా దిగేసి ఆ రాయిని అనేది బయటికి తీయడం జరుగుతుంది. ఇదే అండి ఇక్కడ ఉండేది. ఓకే, థ్యాంక్ యూ.